వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ ఏ మాల్యాద్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీకాంతారావు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆయుర్వేద హాస్పిటల్ వైద్యాధికారి అయిన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ హాస్పిటల్ తరపున యోగా మాస్టర్ ఆడవారికి వేరుగా, మగవారికి వేరుగా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగిందని, వారు తెల్లవారుజామున 5:30 నుండి 6:30 వరకు యోగా నేర్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. మనమందరం యోగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, మధుమేహం, బీపీ, వెన్నుపూస సమస్యలు ఇలా కొన్ని వ్యాధులకు యోగా మరియు ఆసనాలు, జ్ఞానముద్రలు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతాయని తెలిపారు. జూన్ 21 మన ప్రధానమంత్రి గారు డిసెంబర్ 11వ తారీఖున 2014లో దీన్ని అంతర్జాతీయ డేగా నియమించాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. అది 2015కి వచ్చింది. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం డేగా జూన్ 21. ఈ యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు పుట్టింది కాదు, ప్రధానమంత్రి చేసిందేం కాదు. ఎప్పటి నుంచో మన ఋషులు, పూర్వీకులు అంతా ఒకదాని తర్వాత ఒకటి కనుక్కొని ఇంత దూరం తీసుకొచ్చారు. దీంట్లో ఆయుర్వేదంగా ఆయుష్ శాఖలో కలిపారు దీన్ని. దీనివల్ల మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. యోగాల వల్ల కొన్ని వ్యాధులు కూడా పూర్తిగా నయమైపోతాయి. ఇది ఈరోజు చేసేది రేపు వదిలిపెట్టేది కాదు. ప్రతినిత్యం ఉదయాన్నే 5 గంటలకు లేయాలా, కాలకృత్యాలు తీసుకోవాలి, యోగా, ధ్యానం